హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్బీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డీమార్ట్లో కొన్ని వస్తువులు తీసుకున్నాను, అవి చూపిస్తానండి, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిల్లలకి బాగా యూజ్ అయ్యే మ్యూజిక్ బోర్డ్ ఒకటి తీసుకున్నాను. ఇది బాగుందండి, చాలా మనకి సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది, హై స్పీడ్లో వస్తుంది. నెక్స్ట్ పై బటన్స్కి టచ్ చేయడానికి ఒక స్టిక్ కూడా ఇచ్చాడు. ఇలా మా కిట్టు బాబు అయితే తెగాడేస్తున్నాడు దీంతో. వర్షకు కూడా బాగా నచ్చింది ఇది. అప్పుడే ఇది బాక్స్ అవి తీసి పక్కన పెట్టేసేసారు, ఎస్టర్డే తీసుకున్నాము, అందుకే ఇలా చూపిస్తున్నాను. ఇదైతే పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి ఆఫర్లో 550 అలా వచ్చిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బాల్ ఒకటి తీసుకున్నాను. తను పార్క్ కట్ట వెళ్ళినప్పుడు బాల్ యూజ్ అవుతుంది కదా, పిల్లలందరూ ఆడుకుంటే తనకి చిన్న బాల్ బ్యాట్ ఉంది, అది వద్దు నాకు పెద్ద బాల్ కావాలి అంటే ఇది తీసుకుంది. ఇది కూడా మల్టీ కలర్ వచ్చి బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 150 అలా ఉందండి, 119 అలా ఉంది, మనకి 110కి అలా వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి లెప్టన్ గ్రీన్ టీ తీసుకున్నానండి. ఈ గ్రీన్ టీ యూస్ చేద్దామని ఇప్పటి నుంచి. ఇది కూడా బాగుంది, ప్యాకెట్స్ కూడా బాగున్నాయి, ఓకే, లిక్విడ్ ఎక్కువ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి ప్రైసెస్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. అంటే మనకి ఉన్న ప్రైసెస్ మీద కొద్దిగా ఆఫర్స్ అనేవి ఉన్నాయండి. ఎప్పటికప్పుడు మనం డీమార్ట్ ఆఫర్స్ చెక్ చేసుకుంటూ ఉంటే మనకి కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. అందుకోసం నేను డీమార్ట్ కంపల్సరీ వెళ్తాను. మిగతా మాల్స్ కన్నా మనకి డీమార్ట్లో ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి, అందుకు కొంచెం క్వాలిటీ కూడా బాగుంటుంది. అందువల్ల మనం అక్కడ ప్రిఫర్ చేయడం మంచిదని నేను ఫీల్ అవుతున్నాను. అది తర్వాత మీ ఇష్టం అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయని 2 నాప్కిన్స్ తీసుకున్నాను. ఇవైతే చాలా దళసరిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మిగతా మనకు ఇంకో వేరే మోడల్ ఉన్నాయి, అవి కాకుండా నేను ఇవి తీసుకున్నాను, బాగున్నాయి, ఇవి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి, ప్యూర్ కాటన్. ఇది ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ అలా పడింది, మనకి ఆఫర్లో ఇంకా తక్కువకే వచ్చింది. నెక్స్ట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకి ఇలాగా మూతి చిన్నగా ఉన్న తీసుకోవడం వల్ల వాటర్ తాగేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ఒక టవల్ తీసుకున్నాను పిల్లలకి. ఈ టవల్స్ నేను ఆల్రెడీ యూజ్ చేశానండి, అంటే ఈ మోడల్ కాకపోయినా వేరే కంపెనీలో తీసుకున్నాను, డిమార్ట్లో తీసుకోలేదు. అప్పుడు ఒకసారి యూజ్ చేసి చూసాను, పిల్లలకి ఇలా టచ్ చేసిన వెంటనే వాటర్ పీల్చేస్తుందండి. అందుకనే నాకు ఈ టవల్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి మాత్రం కంపల్సరీ నేను ఇవే వాడతాను, ఎందుకంటే కాటన్ క్లాత్లు కూడా యూజ్ చేయొచ్చు, దానివల్ల ఎక్కడైనా రఫ్ అనిపిస్తుందేమో అని ఇది యూజ్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరికి ఇలా మెత్తగా ఉన్నవి మొక్కమలవి యూజ్ చేస్తున్నాను, అందుకే ఇది కూడా నచ్చిందని తీసుకున్నాను. లెంత్ అయితే ఎంత వచ్చేసింది మనకి. ఈ కాస్ట్ వచ్చేసి 189 అలా వచ్చిందండి. 189 కాస్ట్ కదా, మనకి ఆఫర్లో వచ్చింది, తక్కువగా వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చి షుగర్ తీసుకున్నాను. నెక్స్ట్ వర్షకి స్లిప్పర్స్ తీసుకున్నాను. స్లిప్పర్స్ ఇవి బాగున్నాయి, తను ఇలా మెరుస్తూ ఉంటే కొంచెం ఇష్టపడుతుంది కదా అని తీసుకున్నాను. తనకి వేసిన వెంటనే ఇవి నచ్చేసాయి, అందుకే వెంటనే తీసుకున్నాను. సైజ్ కూడా సరిపోయినాయి, తనకి 200 అలా పడ్డాయి. కొంచెం కాస్ట్ ఇంకా తక్కువగా వచ్చి మనకి 200 అంటే 199 అంటే ఇంకా 10% ఆఫర్ ఉందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాను, మనం చిన్నప్పుడు చెప్పిస్తాం కదండి, ఏంటివి నారింజ ఫ్లేవర్ కొనలో ఇవి తీసుకున్నాను. మా హస్బెండ్కి చాలా ఇష్టం, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. నేనైతే నా హెయిర్కి చిన్నప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇదైతే నాకు బాగా పడింది, నార్మల్ కొబ్బరి నూనె కన్నా ఇదే యూజ్ చేస్తాను నేను ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఒక పెర్ఫ్యూమ్ తీసుకున్నాను, ఇది ప్యూర్ కలెక్షన్ ఉంది. ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాను, స్మెల్ కూడా చాలా బాగుంది. పిల్లలకు వెట్ వైప్స్ తీసుకున్నానండి. ఈ వెట్ వైప్స్ ఇవి మనకి డిఫరెంట్గా ఉన్నాయి. మెలన్ అంటే మనకి కర్బూజా అండ్ గ్రీన్ యాపిల్, నెక్స్ట్ ఇది మెలనే. ఇవి తీసుకున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటాయి కదా పిల్లలకి అని తీసుకున్నాను. ఇది తీసుకున్నాను ఇలా వడపెట్టి. అంటే దీని వల్ల యూజ్ ఏంటంటే మనకి లోపలే ఇలా నెట్ ఇచ్చాడు, తర్వాత నుంచి ఇక్కడ కన్ను ఉంది, ఎందుకంటే మనకి ఏదైనా పడినప్పుడు చుట్టూ స్ప్రెడ్ అవ్వకుండా ఇలా వస్తుందని తీసుకున్నాను, పాపకి పాలు పడిపించడానికి.
నెక్స్ట్ డ్రింక్ ఒకటి తీసుకున్నాను, రియల్ ఫ్రూట్ పౌడర్ అని. ఇది చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు, అందుకే బయట కూడా పెట్టుకుని తాగొచ్చని. మనకి పిల్లలకి అలా కూలింగ్లో ఇస్తే మంచిది కాదని ఇది ఒకటి తీసుకున్నాను. హిమాలయ పౌడర్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నాకు స్లిప్పర్స్ తీసుకున్నాను, నాకైతే బాగా నచ్చాయి. ఇవి ప్లాస్టిక్ అండి. నెక్స్ట్ ఫ్లవర్స్ అవి వచ్చాయి. నా పక్క ఆవిడ కూడా ఇవే సజెస్ట్ చేసింది నాకు. ఇవి వేరే మోడల్ ఉన్నాయి, అవి మొత్తం మనకి ఏంటంటే ఇలా మెరుపులన్నీ అంటించేసినట్టు ఉన్నాయి. అవి అయితే ఒక లేయర్ లాగితే ఇలా వచ్చేస్తున్నాయి, అందుకే అవి తీసుకోకమ్మా ఇవి తీసుకో అని చెప్పింది, తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయి, మనకి లోపలికి కూడా ఇలా అటాచ్ చేసి ఇచ్చాడు, చాలా బాగున్నాయి. కలర్ కూడా డిఫరెంట్గా ఉంది అనుకున్నాను, కానీ మనం ఈ కలర్ యూజ్ చేయడం వల్ల బ్లాక్ అయిపోతాయి, కానీ ఈ కలర్ యూజ్ చేద్దాం, కొత్తగా యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఇవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాను, మనం చిన్నప్పుడు చెప్పిస్తాం కదండి, ఏంటివి నారింజ ఫ్లేవర్ కొనలో ఇవి తీసుకున్నాను. మా హస్బెండ్కి చాలా ఇష్టం, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. నేనైతే నా హెయిర్కి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇదైతే నాకు బాగా పడింది, నార్మల్ కొబ్బరి నూనె కన్నా ఇదే యూజ్ చేస్తాను నేను ఎక్కువ. నా స్కిన్ అంటున్నానంటే సీక్రెట్ ఇదే అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పెర్ఫ్యూమ్ తీసుకున్నాను, ఇది ప్యూర్ కలెక్షన్ ఉంది. ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాను, స్మెల్ కూడా చాలా బాగుంది. పిల్లలకు వెట్ వైప్స్ తీసుకున్నానండి. ఈ వెట్ వైప్స్ ఇవి మనకి డిఫరెంట్గా ఉన్నాయి. మెలను అంటే మనకి కర్బూజా అండ్ గ్రీన్ యాపిల్, నెక్స్ట్ ఇది మెలనే. ఇవి తీసుకున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటాయి కదా పిల్లలకి అని తీసుకున్నాను. ఇక్కడ పడుతున్నాయి కదా, ఇది తీసుకున్నాను. ఇలా వడపెట్టి అంటే దీని వల్ల యూజ్ ఏంటంటే మనకి లోపల ఇలా నెట్ ఇచ్చాడు, తర్వాత నుంచి ఇక్కడ కన్ను ఉంది, ఎందుకంటే మనకి ఏదైనా పడినప్పుడు చుట్టూ స్ప్రెడ్ అవ్వకుండా ఇలా వస్తుందని తీసుకున్నాను, పాపకి పాలు వడపెట్టడానికి. నెక్స్ట్ డ్రింక్ ఒకటి తీసుకున్నాను, రియల్ ఫ్రూట్ పౌడర్ అని. ఇది చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు, అందుకే బయట కూడా పెట్టుకుని తాగొచ్చని. మనకి పిల్లలకి అలా కూలింగ్లో ఇస్తే మంచిది కాదని ఇది ఒకటి తీసుకున్నాను. హిమాలయ పౌడర్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నాకు స్లిప్పర్స్ తీసుకున్నాను, నాకైతే బాగా నచ్చాయి. ఇవి ప్లాస్టిక్ అండి. నెక్స్ట్ ఫ్లవర్స్ అవి వచ్చాయి. నా పక్క ఆవిడ కూడా ఇవే సజెస్ట్ చేసింది నాకు. ఇవి వేరే మోడల్ ఉన్నాయి, అవి మొత్తం మనకి ఏంటంటే ఇలా మెరుపులన్నీ అంటించేసినట్టు ఉన్నాయి. అవి అయితే ఒక లేయర్ లాగితే ఇలా వచ్చేస్తున్నాయి, అందుకే అవి తీసుకోకమ్మా ఇవి తీసుకో అని చెప్పింది, తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయి, మనకి లోపలికి కూడా ఇలా అటాచ్ చేసి ఇచ్చాడు, చాలా బాగున్నాయి. కలర్ కూడా డిఫరెంట్గా ఉంది అనుకున్నాను, కానీ మనం ఈ కలర్ యూజ్ చేయడం వల్ల బ్లాక్ అయిపోతాయి, కానీ ఈ కలర్ యూజ్ చేద్దాం, కొత్తగా యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఇవి కూడా బాగున్నాయి. జూమ్ చే దీని ఎంఆర్పి వచ్చేసి 760 260 230 రూపీస్కి అలా వచ్చాయి. ఇవి బాగున్నాయి, మనకి కొంచెం లెంత్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్నాకర్స్ తీసుకున్నాను, ఆల్ స్నాకర్స్. నెక్స్ట్ ట్రయల్ మిక్స్ ఒకటి తీసుకున్నాను, ట్రయల్ మిక్స్ ఇవైతే చాలా బాగుంటాయండి. పాపడాస్ తీసుకున్నాను, వర్షుకి ఇవంటే చాలా ఇష్టం, ఇవి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మూవ్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ మెలోడీ ఒకటి తీసుకున్నాను. ఇది స్మెల్ చాలా బాగుంటుందండి, స్మూత్గా వస్తుంది స్మెల్ కూడా మనకి. ఇది ఎప్పుడు నేను పెళ్ళి స్టార్టింగ్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాను, ఇది ఎక్కడ దొరికితే అక్కడే తీసుకుంటాను, అప్పటి వరకు ఏ సెంటు యూస్ చేయను, ఇదే యూస్ చేస్తాను ఎక్కువ, ఎందుకంటే బాగా మనకు ఘాటుగా రాకుండా స్మూత్గా వస్తుంది స్మెల్. ఇది ఒకటి తీసుకున్నాను వర్షుకి, ఇంక ఇద్దరు పిల్లలకి ఇవే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సోప్ కోసం చెప్పాలండి మీకు, ఖాదీ న్యాచురల్ అని ఉంది. దీంట్లో ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, నేనైతే తీసుకున్నాను. ఆల్రెడీ మా బ్రదర్ తీసుకుని యూజ్ చేశాడట, నాకు సజెస్ట్ చేశాడు తను. ఏంటంటే ఖాదీ న్యాచురల్ జాస్మిన్ సోప్ అని ఉంది, జాస్మిన్, పపాయ,
రోజు నెక్స్ట్ ఇంకేంటి ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయండి. జాస్మిన్ వైట్ కలర్ వచ్చింది. ఇది చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. అసలు ఎలా ఉంటుందో తీసుకుందాం, యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఏంటో మీకు కూడా చెప్తాను. ఒకసారి తీసుకున్న తర్వాత ఇది 150 గ్రామ్స్ అలా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అలా ఉందండి. 80 రూపీస్ అంటే మనకు 75 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ బ్యూటీ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. వైటమిన్ ఫేస్ వాష్ చూపిస్తున్నానండి. వైటమిన్ సి మమార్త్ కంపెనీ నేను యూజ్ చేద్దామని ఇప్పటికి యూజ్ చేయలేకపోయాను. డిమార్ట్కి అలాగే వెళ్ళాను. మనకి ఇలా లైన్లో పెట్టడం వల్ల మనకి వెంటనే కంటికి కనిపించడం వల్ల తీసుకున్నాను. ఇది అసలు యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఏంటి, ఎలా ఉంది నా స్కిన్ అని చూపిస్తాను మీకు కూడా. రిజల్ట్ చెప్తాను. విత్ విటమిన్ సి అండ్ టర్మరిక్ అని ఉందండి. ఫర్ స్కిన్ ఇల్యూమినేషన్ ఉంది. బాగుంది. మనకి స్మెల్ కూడా స్మూత్గా ఉంటుందని చాలామంది మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి బాతింగ్ స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ, కిండర్ జాయ్, ఇది మిక్చర్, పట్టా మేత, సన్సిల్క్ వాడతానండి నేను. చిన్న బాటిల్ తీసుకున్నాను, తర్వాత పెద్ద తీసుకుందామని. నెక్స్ట్ వచ్చి రస్క్ తీసుకున్నాను. అది రస్క్ సన్బేక్ రస్క్. చార్ట్స్ తీసుకున్నాను. 2 చార్ట్స్ తీసుకున్నాను. తనకు కూడా చాలా బాగా నచ్చాయి. తీసుకునే వరకు మళ్ళీ ఏమైనా అంటారేమో అనుకున్నాను. తీసుకున్న తర్వాత చాలా బాగున్నాయి. క్లాత్ కూడా బాగుంది, మెత్తగా ఉంది అని అన్నారు. మనకి సమ్మర్ కదా యూజ్ చేసుకుంటారని తీసుకున్నాను. చూపిస్తానండి ఇవన్నీ డిమార్ట్లో ఇవన్నీ తీసుకున్నానని. అంత తప్ప మీకు ఏదో బిల్డప్ కొట్టడానికి అలా ఏం చూపించట్లేదు. ప్లీజ్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మనం డిమార్ట్కి వెళ్ళాం, అన్నీ తీసుకున్నాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. డిమార్ట్కి వెళ్ళడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, లాసెస్ ఉన్నాయి. లాస్ ఏంటంటే మనం ఆడవాళ్ళు కనపడిందల్లా కొనేస్తాం. ఎందుకంటే మనకి గ్లాసెస్ నేను చాలా చూసాను, అవన్నీ కొనేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ మళ్ళీ ఎలా అంటారేమో అని మళ్ళీ కొత్త హౌస్కి వేరే చోటుకి మారిన తర్వాత మనం ఇక్కడ హైదరాబాద్లో మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అన్నీ తీసుకుందామని ఆగాను. లేదంటే ఏది చూసినా చెవి మీద లేసేది నాకు. అంటే మనకి కనపడిందల్లా కొనేయాలనిపిస్తుంది డిమార్ట్కి వెళ్ళిన తర్వాత. నెక్స్ట్ మనకి యూజెస్ ఏంటంటే వెళ్ళిన వెంటనే మనకి కొంచెం ఆఫర్ కూడా కనిపిస్తాయి. వస్తువులు కూడా మనకి తక్కువకి వస్తాయి, క్వాలిటీ కూడా బాగుంది. మనం తక్కువే కదా అని ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటాం. ఇవన్నీ ఐటమ్స్ 5000 6000 అయిందండి. అదే 5 అలా అయింది. మనం ఇంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయము అక్కడ వెళ్ళే వరకునే. కనపడిందల్లా కొనేసిన తర్వాత బిల్ ఎంత అవుతుంది మనకి, అదేంటి మనకి లాస్. దీనివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.